మూవీ స్టార్టింగ్లో మనకు ఒక కపుల్ బెడ్ మీద రొమాన్స్ చేసుకుంటూ కనిపిస్తారు. జేసన్ అనే అబ్బాయి అండ్ హన్నా అనే అమ్మాయి, వీళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్లో ఉంటారు. అయితే ఒకరోజు జేసన్ తన గర్ల్ ఫ్రెండ్తో ఇంటిమేట్ అవ్వడానికి చాలా ట్రై చేస్తాడు. తనను ఎంత టెంప్ట్ చేసినా హన్నా మాత్రం అతన్ని ముందుకు వెళ్లనీయకుండా ఆపేస్తుంది. దాంతో జేసన్ కొంచెం అప్సెట్ అయినట్లు కనిపించినా గాని తన డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే, ఎన్నో ఏళ్లగా వీళ్లు రిలేషన్షిప్లో ఉన్నా గాని హన్నా మాత్రం పెళ్లి అయ్యే వరకు మనం ఇంటిమేట్ అవ్వద్దని క్లియర్గా చెప్పేస్తుంది. దాంతో జేసన్ కొంచెం డిసప్పాయింట్ అయినట్లు కనిపించినా కానీ అతను వెయిట్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఎందుకంటే వీళ్లు ఎలాగో చదువు అయిపోగానే పెళ్లి చేసుకుందాం అనుకుంటారు కాబట్టి అప్పుడే తనతో ఇంటిమేట్ అవ్వచ్చులే అనుకుంటాడు. జేసన్ వెళ్లిపోగానే హన్నా బెడ్ మీద పడుకుని వాళ్ల రిలేషన్షిప్ గురించే ఆలోచిస్తూ ఉన్నప్పుడు సరిగ్గా అప్పుడే తన బెడ్రూమ్ రూఫ్ నుండి ఒక స్ట్రేంజ్ ఆబ్జెక్ట్ వచ్చి నేలపై పడుతుంది. ఆ స్ట్రేంజ్ ఆబ్జెక్ట్ ఆకాశంలో నుంచి ఊడిపడి అది ఆ సీలింగ్ని బ్రేక్ చేసుకుంటూ వచ్చి కింద ఉన్న వుడెన్ ఫ్లోర్కి గుచ్చుకుపోతుంది. హన్నా దాన్ని చూసి భయపడిపోయి అది ఏంటా అని చెప్పి దగ్గరకి వెళ్లి చూస్తే అది అచ్చం బుల్లెట్ షేప్లో ఉండి ఇంకా అందులో నుంచి స్మోక్ కూడా వస్తుంటుంది. అది ఏంటో గుర్తించకముందే అందులో నుంచి గ్రీన్ కలర్లో ఏదో ప్రకాశిస్తూ ఆ లైట్ తన ఫేస్లోకి ఎంటర్ అయిపోతుంది. కొద్దిసేపటికి తన మీద ఎఫెక్ట్ చూపించడం స్టార్ట్ అయ్యి తన శరీరంలో విపరీతంగా కోరికలు పెరిగిపోయి ఎప్పుడూ లేనిది హన్నాకి ఇంటిమేట్ అవ్వాలనిపిస్తుంది. ఆ నెక్స్ట్ డే జేసన్ లైబ్రరీలో ఉన్నప్పుడు అతని ఫ్రెండ్ కారల్ వచ్చి అతన్ని మీట్ అవుతాడు. వాళ్ళిద్దరూ వాళ్ల లైఫ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు హన్నా టాపిక్కి రావడంతో, అవును, మీ ఇద్దరు రిలేషన్షిప్లో ఉండి ఇప్పటికే 1 ఇయర్ దాటేస్తుంది. ఈ పాటికే మీ ఇద్దరు ఇంటిమేట్ అయి ఉండాలి కదా అని అడుగుతాడు. కానీ అప్పుడు జేసన్ ఫేస్లో డిసప్పాయింట్మెంట్ చూసి ఇంకా కారల్కి సిట్యుయేషన్ అర్థమైపోతుంది. కారల్ ఒకప్పుడు నేను హన్నాతో డేట్ చేశానని, కానీ తన నన్ను కనీసం దగ్గరకి కూడా రానివ్వలేదని, ఎట్లీస్ట్ కిస్ కూడా పెట్టుకునివ్వలేదని చెప్తాడు. ఇంతలో సడన్గా హన్నా అక్కడికి రావడం చూసి, ఏంటి ఇవాళ్ల క్లాస్ డుమ్మా కొట్టావా అని అడుగుతూ ఉండగా తను అన్ఎక్స్పెక్టెడ్గా జేసన్ని కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా తన ఫోర్స్ఫుల్గా కిస్ చేస్తూ ఉండేసరికి అది చూసి కార్ల్ భయపడి సైలెంట్గా అక్కడి నుంచి పారిపోతాడు. హన్నా తనతో ఇప్పుడు కలవాల్సిందే అని డిమాండ్ చేస్తూ తాను ఉన్న ప్లేస్ని కూడా పట్టించుకోకుండా జేసన్తో బలవంతంగా సెక్స్ చేయడానికి ట్రై చేస్తుంది. దాంతో తనని వెనక్కి నెట్టేసి, నీకేమైనా పిచ్చి పట్టిందా అని తిడతాడు. అప్పుడు తను మళ్లీ తిరిగి నార్మల్గా బిహేవ్ చేస్తూ జేసన్తో తనకు దూరంగా ఉండమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత కారల్ ఉన్న చోటికి వెళ్లి ఆమె కళ్ల నిండా కామంతో అతన్ని అలాగే చూస్తూ ఉంటుంది. కారల్ ఏమో భయంతో ఇది ఇప్పుడే జేసన్ని కిస్ చేసి మళ్లీ నా దగ్గరికి వస్తుందేంట అనుకుని, మీ ఇద్దరికీ మధ్య ఏమైనా గొడవ అయిందా అని అడుగుతాడు. కాని హన్నా మాత్రం అతన్ని సెడ్యూస్ చేస్తూ, నాకు తెలుసు నీకు ఎప్పటినుంచో నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని, ఇప్పుడు నీ కోరికని తీర్చుకోమంటుంది. కానీ కారల్ అతను ఆల్రెడీ వాళ్ల ఫ్రెండ్ లీసాతో రిలేషన్షిప్లో ఉన్నానని చెప్తాడు. అయితే హన్నా మాత్రం అతని మాటలు ఏం పట్టించుకోకుండా కిస్ చేస్తుంది. అంత అందమైన అమ్మాయి కిస్ చేస్తూ ఉండేసరికి ఇంక కారల్ కూడా కంట్రోల్ చేసుకోలేకపోతాడు. ఇటువైపు జేసన్ ల్యాబ్లో కూర్చొని హన్నా గురించే వర్రీ అవుతూ ఉంటాడు. జేసన్ అలా అప్సెట్గా ఉండేసరికి అప్పుడు అక్కడికి వచ్చిన వీళ్ల సైన్స్ టీచర్ మూడీగా ఉన్న జేసన్ని చూసి ఏమైందని అడుగుతాడు. జేసన్ లైబ్రరీలో జరిగిందంతా తలుచుకుంటూ, నా గర్ల్ ఫ్రెండ్ ఈరోజు చాలా వింతగా బిహేవ్ చేసిందని, మామూలుగా తనను ఈజీగా ఇంటిమేట్ అయ్యే టైప్ కాదు, కానీ తాను అలా ఎందుకు బిహేవ్ చేసిందో అర్థం కావట్లేదని చెప్తాడు. దానికి ప్రొఫెసర్, బహుశా తన మనసు మార్చుకుందేమో అని, పైగా అమ్మాయిలకి ఈస్ట్రోజన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి సెక్సువల్ హార్మోన్స్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయద్దు. ఈ విశ్వంలో మోస్ట్ అండర్ ఎస్టిమేటెడ్ ఎనర్జీ సోర్సెస్లో సెక్సువల్ హార్మోన్స్ కూడా ఒకటి అని చెప్తాడు. ఆ తర్వాత జేసన్ కాలేజ్ నుండి బయటికి వస్తుంటే హన్నా లాస్ట్ బెంచ్ స్టూడెంట్ అయిన డేవిడ్ అనే అబ్బాయితో కార్లో వెళుతూ ఉండటం చూసి అనుమానంతో వాళ్లని ఫాలో అవుతాడు. ఇటువైపు డేవిడ్ని హన్నా తన ఇంటికి తీసుకెళ్లి అతన్ని టెంప్ట్ చేయడం మొదలు పెడుతుంది. ఇంకా డేవిడ్కి విషయానికి అర్థమై నైట్ అతనికి అసలే మ్యాచ్ ఉందని చెప్పి కొంచెం ఎనర్జీని మిగిల్చుకోనివ్వమని చెప్తాడు. కాని హన్నా అతని మాటలు ఏం పట్టించుకోకుండా ఆ విండోస్ క్లోజ్ చేసి మెల్లిగా అతన్ని కూడా కిస్ చేస్తూ రొమాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ డ్రెస్ తీసేసి ఇంటిమేట్ అవుతూ ఉన్నప్పుడు హన్నా ఆశ్చర్యంగా అతన్ని అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అలా అతన్ని కంప్లీట్గా మాయం అయిపోయేదాకా తన శరీరంలోకి లాగేసుకుంటది. కాసేపటికి ఇంటికి వచ్చిన జేసన్ బట్టలు లేకుండా పడుకుని ఉన్న హన్నాని చూసి, ఇప్పుడు నువ్వు ఎవరితో సెక్స్ చేశావని అడుగుతాడు. కాని హన్నా దానికి ఆన్సర్ చెయ్యకుండా జేసన్ని రూంలో నుంచి బయటికి తోసేసి డోర్ లాక్ చేసేసుకుంటుంది. తర్వాత తనకు విపరీతంగా కడుపు నొప్పి స్టార్ట్ అయ్యి తన లోపల ఉన్న ఆ క్రియేచర్ని ప్లీజ్ నన్ను వదిలేయమని బతిమిలాడుకుంటూ ఉంటుంది. కాని ఇటువైపు జేసన్ మాత్రం అక్కడి నుంచి వెళ్లకుండా ఇంటి బయటే వెయిట్ చేస్తూ కిటికీలో నుంచి హన్నా బిహేవియర్ని చూసి తనకు ఏదో అయిందని అర్థం చేసుకుంటాడు. అప్పుడే ఇంటిమేట్ అయిన హన్నాకి మళ్లీ సెక్స్ కోరికలు పెరిగిపోయి ఆమె కోరికలను అస్సలు ఆపుకోలేక ఇంకో అబ్బాయి కోసం కార్లో బయలుదేరుతుంది. అలా తాను వెళ్లిపోగానే జేసన్ వెంటనే ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యి అసలు ఏం జరిగిందో తెలుసుకోడానికి ప్రయత్నిస్తాడు. తన రూంలో ఉన్న ఆ స్ట్రేంజ్ ఆబ్జెక్ట్ని గమనించి అది పైన సీలింగ్ని బ్రేక్ చేసుకుంటూ వచ్చినట్లు కనిపిస్తుంది. అప్పుడే హన్నా ఫోన్ రింగ్ అయ్యి లీసా దగ్గర నుంచి తనకు వాయిస్ మెసేజ్ వచ్చి ఉంటుంది. లీసా తన బాయ్ ఫ్రెండ్ కారల్ పొద్దున నుంచి కనిపించటం లేదని,
అసలైతే మేము ఇవాళ మా పేరెంట్స్ని మీట్ అయ్యి మా లవ్ మ్యాటర్ చెప్పేద్దామనుకున్నామని, కానీ అతను ఈలోపలే ఇలా కనిపించకుండా పోయేసరికి బాధపడుతూ, ప్లీజ్ కారల్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే నాకు కాల్ చేసి చెప్పమంటుంది. అప్పుడు ఆ రూంలో డేవిడ్ బట్టలు కూడా కనిపిస్తాయి. కానీ వాడు ఏమైపోయాడో అర్థం కాదు. ఇటువైపు హన్నా వాళ్ల టౌన్లో రెడ్ లైట్ ఏరియాకి వెళ్లి తన కోరికలు తీర్చుకోవడానికి ఇంకో అబ్బాయి కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో తనకి తన కస్టమర్ దొరికేసరికి అతను హన్నాని కార్లో ఎక్కించుకుని హోటల్కి తీసుకెళుతూ ఉంటాడు. కానీ వెళ్లే దారిలోనే హన్నాకి సెక్స్ కోరికలు పెరిగిపోవడం వల్ల ఇంక టైం వేస్ట్ చేయకుండా కార్లోనే అతనితో ఇంటిమేట్ అవుతూ చివరికి అతన్ని కూడా అబ్సార్బ్ చేసేసుకునిద్ది. నెక్స్ట్ డే జేసన్ కాలేజ్కి వెళ్లి అతనికి హన్నా రూంలో దొరికిన ఆ స్ట్రేంజ్ ఆబ్జెక్ట్ని తీసుకెళ్లి ప్రొఫెసర్కి చూపిస్తాడు. చూపించి అది ఆకాశంలో నుంచి ఊడిపడిందని చెప్తాడు. అది అసలు ఏంటి అని అడిగితే ప్రొఫెసర్ అందులో జిగురు లాంటి పదార్థాన్ని గమనించి, నేను ల్యాబ్లో టెస్ట్ చేశాక దీని గురించి చెప్తాలే అంటాడు. తిరిగి జేసన్ ఇంటికి వస్తుంటే కారల్తో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న లీసా వచ్చి, నిన్నటి నుండి కారల్ కనిపించడం లేదు. అతను ఎక్కడ ఉన్నాడో నీకేమైనా తెలుసా అని అడుగుతుంది. దానికి జేసన్ లేదు నాకు తెలియదు అని చెప్పడంతో, సరే నీ గర్ల్ఫ్రెండ్ హన్నా ఎక్కడ అని అడిగితే జేసన్ ఒక సెకండ్ ఆలోచించి ఏమో, తను కూడా నిన్న రాత్రి నుంచి కనిపించట్లేదని చెప్తాడు. అది విన్న లీసా ఇంకా వర్రీ అవుతూ బహుశా వీళ్ళిద్దరూ మళ్లీ కలిసిపోయి ఉండొచ్చని అనుమానపడుతుంది. కానీ జేసన్ అది విని నవ్వుకుంటాడు. హన్నా వాళ్ల లాంటి మనుషులతో ఎప్పటికీ కలవదులే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇటువైపు హన్నా కాలేజ్ వాష్రూంలో కనబడుతుంది. తన అప్పటికే ముగ్గురిని అబ్సార్బ్ చేసుకోవడం వల్ల తన కడుపులో విపరీతంగా పెయిన్ స్టార్ట్ అయ్యి నొప్పి భరించలేకపోతున్నప్పుడు లీసా అక్కడికి వచ్చి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. లీసాకి తన బాయ్ ఫ్రెండ్ కనిపించకపోవడంతో తను బాగా ఫ్రస్ట్రేట్ అయిపోతూ హన్నాని ఆ విషయానికి గురించి అడుగుతూ ఉంటే ఈలోపు మళ్లీ హన్నాకి సెక్స్ కోరికలు పెరిగిపోతూ వెంటనే తనను హగ్ చేసుకునిద్ది. లీసా బహుశా తనను ఓదారుస్తుందేమో అనుకుని తన అలాగే ఉండిపోతుంది. కాని ఇంతలో హన్నా ముద్దులు కూడా పెడుతూ ఉండేసరికి ఇంక లీసా కోప్పడుతుంది. తనని దూరంగా నెట్టేసి నువ్వు ఇలాంటిదానివి అనుకోలేదని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంక అప్పటినుంచి హన్నా మెంటల్గా కూడా చాలా వీక్ అయిపోయి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. బాత్రూమ్ మిర్రర్ని పగలగొట్టేసి తన కడుపులోకి పొడుచుకోబోతుంటే మళ్లీ తనకు ధైర్యం సరిపోక ఆగిపోతుంది. ఇటువైపు జేసన్ కాలేజ్ నుంచి బయటికి వస్తూ ఉంటే ఒక డిటెక్టివ్ అతన్ని ఆపుతాడు. ఆ డిటెక్టివ్ డేవిడ్ మిస్సింగ్ కేస్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ అక్కడికి వస్తాడు. అలా జేసన్తో డేవిడ్ గురించి అడిగితే అతనికి ఏం తెలియదని చెప్పడంతో కాలేజ్లో డేవిడ్ లాస్ట్గా హన్నాతోనే కనిపించాడని, అలాగే అతని డ్రెస్ కూడా తన ఇంట్లో దొరికిందని చెప్పడంతో అయితే మీరు హన్నా దగ్గరకి వెళ్లకుండా నా దగ్గరకి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. కానీ ఆ డిటెక్టివ్ డేవిడ్ అంత పర్సనాలిటీ ఉన్న అబ్బాయిని హన్నా ఒక్కతే చంపలేదని నాకు తెలుసు. నువ్వు కూడా తనకు హెల్ప్ చేసి ఉంటావని, లేదా నువ్వే వాళ్ల అఫెయిర్ గురించి తెలుసుకుని ఆ జలస్తో నువ్వే డేవిడ్ని చంపేసి ఉంటావని కూడా అంటాడు. అలాగే ఆ డిటెక్టివ్ డేవిడ్ బట్టల మీదని ఫింగర్ ప్రింట్స్ దొరికాయని చెప్పి అతనికి ఏం తెలియదని చెప్తున్నా గాని జేసన్ని బలవంతంగా స్టేషన్కి తీసుకెళ్లి ఇంటరాగేట్ చేస్తాడు. అలాగే ఇటువైపు ప్రొఫెసర్ ఇంకా ఆ స్ట్రేంజ్ ఆబ్జెక్ట్ మీదే రీసెర్చ్ కొనసాగిస్తూ ఆశ్చర్యంగా అతనికి ఆ స్లైమ్లో దొరికిన డేనే భూమి మీద ఉండే ఏ జీవరాశి డేనేతోనూ మ్యాచ్ అవ్వదు. తర్వాత దీని గురించి ఆన్లైన్లో వెతికినప్పుడు ఇదివరకు ఒకసారి కూడా ఇలాంటి సిమిలర్ ఆబ్జెక్టే ఆకాశంలో నుంచి ఊడిపడిందని తెలుస్తుంది. ఇటువైపు పోలీస్ స్టేషన్లో జేసన్ని ఇంటరాగేట్ చేస్తూ ఉంటారు. ఆ డిటెక్టివ్ అతని లవర్ గురించే క్వశ్చన్స్ అడుగుతూ చెప్పు మీరు ఇప్పటిదాకా ఎన్ని హత్యలు చేశారని అడుగుతాడు. కానీ జేసన్ అతనికి ఏం తెలియనట్టు ఫేస్ పెట్టడంతో దానికి ఆ డిటెక్టివ్ హన్నా ఒక సెక్స్ పిచ్చి ఉన్న అమ్మాయి అని, అందుకే తన లైఫ్ టైంలో కారల్తో డేవిడ్తో ఇంటిమేట్ అయ్యి వాళ్లని చంపేసి బాడీలు కూడా దొరక్కూడా మాయం చేసేసిందని, నువ్వు తనకు హెల్ప్ చేస్తున్నావు కదా అని జేసన్ని అనుమానిస్తూ ఉంటాడు. కానీ అదంతా విన్న జేసన్ హన్నా అలాంటి అమ్మాయి కాదని, బహుశా స్ట్రేంజ్ ఆబ్జెక్ట్ వల్లే తన ఇలా విచిత్రంగా బిహేవ్ చేస్తుందని చెప్పి ఇదివరకు హన్నా రూంలో దొరికిన ఆ స్ట్రేంజ్ ఆబ్జెక్ట్ గురించి చెప్తాడు. కానీ ఆ డిటెక్టివ్ మాత్రం ఇతని మాటలు ఏం నమ్మడు. ఆ నెక్స్ట్ సీన్లో హన్నా రోడ్ మీద ఒంటరిగా నడుస్తూ కనిపిస్తుంది. తాను అలా నెక్స్ట్ విక్టిమ్ కోసం వెతుకుతూ ఉంటే ఒక పోలీస్ ఆఫీసర్ దూరం నుంచి తననే గమనిస్తూ తనని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో తనకు పార్ట్నర్ దొరికడంతో అతనితో కలిసి పక్కనే చీకటిగా ఉన్న సందులోకి వెళుతుంది. అక్కడ వాళ్ళిద్దరూ కిస్ చేసుకోవడం స్టార్ట్ చేయగానే కొద్దిసేపటికి ఆ పోలీస్ అక్కడికి వచ్చి చూస్తే ఆ వ్యక్తి హెల్ప్ కోసం అడుగుతూ ఉంటాడు. అప్పుడు అతను ఉన్న పొజిషన్ చూసి ఈ పోలీస్ భయపడిపోతాడు. ఆ వ్యక్తి శరీరం మొత్తాన్ని హన్నా తన ప్రైవేట్ పార్ట్లోకి అబ్సార్బ్ చేసుకుంటుంది. అతనేమో హెల్ప్ కోసం అడుగుతూ ఉంటే షాక్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ వెంటనే హన్నాని షూట్ చేస్తాడు. అప్పుడు తన శరీరంలో నుంచి ఆ గ్రీన్ కలర్ వెలుతురు బయటికి వచ్చి హన్నా తన కడుపులో ఏదో విచిత్రమైన క్రియేచర్ ఉందని, అదే బలవంతంగా తన చేత పనులన్నీ చేయిస్తుందని చెప్పి ఏడుస్తూ వెంటనే స్పృహ కోల్పోతుంది. ఆ వ్యక్తి మిగతా సగం శరీరం మాత్రం ఆమె బాడీ నుంచి సపరేట్ అయిపోయి చివరికి అతనికి నచ్చిన పని చేస్తూనే చనిపోతాడు. ఇటువైపు ప్రొఫెసర్ ఆ పోలీస్ స్టేషన్ దగ్గరకి వెళ్లి అతను కనుగొన్న విషయాలని జేసన్కి చెప్తాడు. సేమ్ ఇలాంటి స్ట్రేంజ్ ఆబ్జెక్టే 1929 అండ్ 1951లో రెండుసార్లు భూమి మీద పడిందని, అయితే అప్పుడు కూడా ఆ ఏరియాలో ఉండే ఉమెన్ ఇలాగే వెర్రెక్కిపోయి ఎంతోమంది అబ్బాయిలని సెడ్యూస్ చేసి చివరికి వాళ్లందరూ కూడా కనిపించకుండా పోయారని చెప్తాడు.
అలాగే అందులోని ఆ జిగురు లాంటి పదార్థం ఫీమేల్ సెక్స్ హార్మోన్ కి సిమిలర్ గా ఉందని చెప్పి ప్రస్తుతం అది ఈ భూమి మీద ఏ జీవరాశి డేనేతోనూ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఖచ్చితంగా అది ఏలియన్ కి సంబంధించిందే అయి ఉండొచ్చని, అదే ఇప్పుడు హన్నాని కంట్రోల్ చేస్తూ మనుషుల్లో ఉండే సెక్సువల్ ఎనర్జీని అది ఆహారంగా తీసుకుంటూ ఉందిదని చెప్తాడు. కానీ ఆ డిటెక్టివ్ కి ఇదంతా స్టూపిడ్ గా అనిపించి ఆ ప్రొఫెసర్ చెప్పే మాటలు ఏవీ నమ్మడు. సరిగ్గా అప్పుడే హన్నాని షూట్ చేసిన ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చి తన కళ్లతో చూసింది మొత్తం వివరించి చెప్తాడు. అతను ప్రొఫెసర్ మాటలతో వేకప్ అయ్యి, మీరు చెప్పింది నిజమే, నేను అసలు అలాంటి క్రియేచర్ని నా లైఫ్ లోనే చూడలేదని చెప్పి వణికిపోతూ ఉంటే తన గర్ల్ఫ్రెండ్ ని షూట్ చేశారని తెలిసి జేసన్ పానిక్ అయ్యి వెంటనే హాస్పిటల్ దగ్గరకి పరిగెడుతాడు. ఇటువైపు కొంతమంది డాక్టర్స్ హన్నాకి ట్రీట్మెంట్ చేయబోతూ ఉండగా ఆ బుల్లెట్ గాయాలన్నీ వాటి అంతటావే మాయం అయిపోవడం చూసి డాక్టర్స్ షాక్ అవుతారు. ఇంతలో హన్నా కళ్ళు తెరిచేసరికి అక్కడున్న డాక్టర్స్ అందరూ భయంతో పారిపోతూ ఉంటే ఒక డాక్టర్ మాత్రం తన చేయి పట్టేసుకోవడం వల్ల హన్నాతో ఐసీయూలోనే ఇరుక్కుపోతాడు. అది ఎంత ప్రమాదమో తెలియదు కాబట్టి వాళ్లందరూ బయట డోర్ లాక్ చేసేస్తారు. అప్పుడే ఆ ముగ్గురు కూడా ఐసీయూ దగ్గరకి చేరుకుని జేసన్ లోపలికి వెళ్లబోతుంటే డిటెక్టివ్ అది చాలా డేంజర్ అని చెప్పి అతన్ని ఆపేస్తాడు. లోపల హన్నా డాక్టర్ని సెడ్యూస్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ డాక్టర్ మాత్రం కొంచెం కూడా టెంప్ట్ అవ్వకుండా ఆమెతో ఇంటిమేట్ అవ్వడానికి అసలు ఒప్పుకోడు. దాంతో తాను ఫ్రస్ట్రేట్ అయిపోయి ఆ రూమ్లో ఉన్న థింగ్స్ అన్నీ వెనక్కి కొడుతుంది. అప్పుడు అది చూసిన ప్రొఫెసర్కి హన్నా ఓన్లీ తనతో ఇంటిమేట్ అయిన వాళ్లనే అబ్జర్వ్ చేసుకోగలుగుతుందని అర్థమై ఆ డాక్టర్ రిజెక్ట్ చేశాడు కాబట్టి అతన్ని ఏం చేయలేకపోయిందని అర్థమైతది. హన్నాకి తన సెక్స్ కోరికలు బాగా పీక్స్కి వెళ్లిపోయి ఇంకా తాను ఒక ఉన్మాదిలా ప్రవర్తిస్తూ డాక్టర్తో ఇప్పుడు ఒప్పుకుంటావా లేదా అని ఫిజికల్ వైలెన్స్లోకి దిగుతుంది. దాంతో ఆ డాక్టర్ స్పృహ కోల్పోవడంతో ఇటువైపు తన వంట్లో కూడా పూర్తిగా ఎనర్జీ అయిపోయి సమయానికి తన ఆహారం దొరకకపోవడం వల్ల తాను కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇటువైపు జేసన్ తన గర్ల్ ఫ్రెండ్ ని ఆ కండిషన్లో చూడలేక అతన్ని లోపలికి వెళ్లనివ్వమని వాళ్లని బతిమిలాడుకుంటాడు. ఎలాగో లోపల ఉన్న డాక్టర్ని కూడా కాపాడాలి కాబట్టి ఇంక వాళ్లు పర్మిషన్ ఇవ్వడంతో జేసన్ ఫైనల్ గా ఐసీయూలోకి ఎంటర్ అయి ఆ అన్కాన్షియస్ అయిన డాక్టర్ని బయటకి తీసుకొచ్చేస్తాడు. తర్వాత వెంటనే అతను రూంలోకి వెళ్లి లాక్ చేసేసుకుంటాడు. ఒక పక్క బయట వీళ్లు వద్దని చెప్తున్నా కానీ జేసన్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా తనను కిస్ చేస్తాడు. తర్వాత వీళ్లు బట్టలు ఇప్పేస్తూ ఉంటే అది చూసిన డిటెక్టివ్ ఒకవేళ తను ప్రేమించిన అబ్బాయితో ఇంటిమేట్ అయితే ఏం జరుగుతుందని అడుగుతాడు. కానీ ప్రొఫెసర్ ఏమో నాకు తెలియదు అని చెప్పి ఎందుకంటే ప్రీవియస్ కేసెస్ అన్నిటిలో విక్టిమ్స్ ఎవరు లవర్స్ కాదని జస్ట్ స్ట్రేంజర్స్ మాత్రమే అని చెప్పి దానికి ఎఫెక్ట్ అయిన వాళ్లు ప్రేమించిన అబ్బాయితో ఇంటిమేట్ అయినట్టు ఇంతవరకు ఎటువంటి ఇన్సిడెంట్ రికార్డు అవ్వలేవని చెప్తాడు. అలాగే తెలియని వాళ్లతో కన్నా ప్రేమించిన వాళ్లతో సెక్స్ చేసేటప్పుడు విడుదలయ్యే ఎనర్జీ చాలా పవర్ఫుల్ గా ఉంటుందని దాన్ని అసలు సైంటిఫికల్ గా కొలవలేమని చెప్తాడు. ఇటువైపు వీళ్లు ఆల్రెడీ లవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అలా ఆ కపుల్ ఇద్దరూ ఇంటిమేట్ అవుతూ ఉంటే హన్నా బాడీలో నుంచి ఆ క్రియేచర్ బయటకు వచ్చి ఒక లైట్ ఫామ్లో ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్లిపోతుంది. అంటే వీళ్ల ప్రేమలో ఉండే పవర్ ఆ ఎలియన్ ని సైతం తరిమికొట్టేసిందన్నమాట. ఇదే విషయాన్ని ఆ ప్రొఫెసర్ చెబుతూ మనిషిని అనుభవించాలనే కోరిక మనిషిలో ఉండే ప్రేమ కన్నా గొప్పదేం కాదు, అందుకే ఆ ప్రేమ చేతుల్లో ఓడిపోయిన కోరిక అనే భూతం వెళ్లిపోయిందని డిటెక్టివ్ తో చెప్తాడు. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది.